గారిని అడుగుతారా, లేకపోతే హోమ్ మినిస్టర్ని అడుగుతారా? మీ పార్టీ అధికారంలో ఉండి ఇంతకాలం జరుగుతూ ఉంటే షర్మిల అడుగుతా ఉంది. షర్మిలకు సమాధానం చెప్పండి, లేదా ఆచరణ చేసి చూపించండి. అందుకని నేనేమంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా ఆయన అనుచరులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి గారు, ఇంకెవరైనా కానీ వాళ్ళు తప్పులు చేయలేదు, వాళ్ళు నేరాలు చేయలేదు, ఘోరాలు చేయలేదు నేను ఎట్లా. కానీ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఈ వాళ్ళ పాత్రలు తారుమారయ్యాయి. వాళ్ళ పాత్రలు తారుమారాయి. 5 నెలలు గడిచిన తర్వాత ఇంకా యాక్షన్ తీసుకోవాలి, కోర్టులు సుమోటోగా తీసుకోవాలి. ఈ కబుర్లన్నీ చెప్తే ఎలాగా? చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్పారు, మేము దేన్ని సహించమని. చేయండి, చేయండి. ఒకటి, ఇప్పుడు ఆ వర్రా రవీందర్ రెడ్డో లేకపోతే ఇంకోడో వాడు ఇచ్చాడు, చూసాం. బోర్గడ్డ అనిల్ వాడి స్టేట్మెంట్, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్తున్నాడు. తర్వాత అబ్బాయి నాకేం తెలియదు, నేను అట్టేం చెప్పలేదు అంటున్నాడు. రేపు ఆ వర్రా రవీందర్ రెడ్డి కూడా అదే చెప్తాడు. అటువంటి వాటిని పట్టుకొని ఇప్పుడు ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారో లేదా ఇంకో కేసు పెట్టారనుకోండి, ఏమవుతుంది? ప్రభుత్వానికి ఆ కేసు నిలవకపోతే అది వేధింపుల కిందకు వస్తుంది, పరుగు పోతుంది. అందుకని నేనేమంటున్నానంటే, నిర్దిష్టంగా ఏ కేసు గురించి అయినా, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి కేసు అయినా లేకపోతే ఇంకోటైనా కానీ నిర్దిష్టంగా వేగంగా కదిలి చర్యలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఉంటది. నేరాలు చేసేటువంటి వాళ్ళకి, నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకి హడలు పుట్టించాలి. నా విజ్ఞప్తి అదే. లేకపోయేట్లయితే నేరాలు ఇట్లా జరుగుతూనే ఉంటాయి, మీరు ఇట్లా విజ్ఞప్తులు చేస్తూనే ఉంటారు, జనం నవ్వుతారండి. అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తే నవ్వుతారు జనం. మిమ్మల్ని వ్యక్తిగతంగా మీరు అట్లా అన్నారని తప్పు పట్టడం కాదు నేను చెప్తున్నది. సాధారణంగా వచ్చేటువంటి రియాక్షన్ గురించి నేను చెప్తున్నా. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారనేటువంటిది మీ ఇష్టం. రెండోది, ఇప్పుడు అతను ఏదో కార్లు అని, ఆ కార్లు ఇచ్చినటువంటి వాడు మరి హైదరాబాద్ వాడు లేదా సంగారెడ్డి, తెలంగాణకు చెందిన వ్యక్తి, మరి వాడు సోషల్ మీడియాలో దాన్ని బట్టి మనం ఎట్లా జడ్జ్ చేస్తాము? ఒకవేళ పులివెందుల్లో ఇచ్చినటువంటి కేసును వాళ్ళు తీసుకోలేదు ఆ రోజు, తర్వాత అయినా ఇప్పుడైనా అతను ఆంధ్రప్రదేశ్ లో కేసు పెట్టాలి, లేకపోతే కనీసం హైదరాబాద్ లో అయినా కేసు పెట్టాలి. హైదరాబాద్ లో కేసు పెట్టినా దాన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీసులు లేదా రంగారెడ్డిలో ఉన్న పోలీసులు చేస్తారు. అటువంటి నిర్దిష్టంగా అతను ఎందుకని చేయలేదు అనేటువంటి ప్రశ్న. రెండోది, ఇప్పుడు ఎంపీగా అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద అతను ఆరోపణ చేస్తున్నాడు. అందుకని డైరెక్ట్ గా ఎంపీ అనుచరులు చేశారని చెబుతున్న దాని మీద ఎంపీని ఎట్లా అరెస్ట్ చేస్తారనేటువంటి లాజికల్ పాయింట్ కూడా ఉంటది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే, నిర్దిష్టంగా అతని చేత కావాలంటే ఫిర్యాదు చేయించండి, అతనికి రక్షణ కల్పించండి. చేసిన తర్వాత దర్యాప్తు చేసి ఎవరైతే అనుచరులు, లేకపోతే అనుచరులకు ఆదేశాలు ఇచ్చినటువంటి అవినాష్ రెడ్డి అయితే అవినాష్ రెడ్డిను అందరిని కేసుల్లో బుక్ చేయండి. ఆ నేరాల తీవ్రతను బట్టి వాటిని బుక్ చేయండి. అంతేగాని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, కోర్టులు సుమోటోగా తీసుకోవాలనుకుంటున్నాం, కోర్టులకు ఇంకా వేరే పనేం లేదా? ఇట్లాంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి మా కార్ తీసుకున్నారనేటువంటి దాని మీద ప్రతి కోర్టు ఎక్కడన్నా తీసుకుంటుందా? అలా అనుకున్నట్లయితే మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇవన్నీ. అందుకని అవినాష్ రెడ్డికి సంబంధించి ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అనేది అంశం ఇందాక సిబిఐ సవాల్ చేయాలండి. సిబిఐ ఎవరు చేయాలి? విల్సన్ గారన్నా చేయాలి, ఆయనకు సామాజిక బాధ్యత ఉంటే. లేదా సిబిఐ చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చేయదు? ఎందుకంటే కేసు సిబిఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థకు చెందినటువంటి వాళ్ళు సిబిఐ మరి కేంద్రం చేయాలి. లేదా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం అదే కూటమికి చెందినటువంటిది కనుక రాష్ట్ర ప్రభుత్వం తరఫునైనా కానీ చేయాలి. ఎవరు అడ్డుపడ్డారు చేయకుండా? ఇప్పుడు న్యాయమూర్తుల మీద మనం నెపనెట్టడం, లేకపోతే న్యాయమూర్తులు వాళ్ళు ఏదో చేయాలి అని అనటం కాదు. మనం అధికారికంగా అధికారం మనం ఉండి, కేంద్రంలో ఉండి, ఇక్కడ ఉండి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. అందుకని వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు కానీ అఘాయిత్యాలు కానీ ఏవైనా సరే డెఫినెట్ గా నిగ్గు తేల్చాలి. నిగ్గు తేల్చి అటువంటి వాళ్ళందరినీ బుక్ చేయాలి. బుక్ చేసి తగినటువంటి శిక్షలు పడే విధంగా చూసుకోవాలి. లేకపోయేట్లయితే ఇలాంటి లూప్ హోల్స్, ఇలాంటి మెతకదనం కనుక ఉండేట్లయితే రాబోయే రోజుల్లో ఇంకా రెచ్చిపోతారు వాళ్ళు. అది ఎవరికి గౌరవప్రదంగా ఉంటుంది? 3 పార్టీల కూటమికి ఉంటుందా, చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా అనేది ఆయా పార్టీల వాళ్ళు
నిర్ణయించుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కోటేశ్వర గారు, షర్మిల గారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవిడ చేస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో, సోషల్ మీడియా పోస్టులు, తన వెనక పెట్టిన పోస్టులు, పెట్టిన పోస్టులు వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన విచారించాలి అంటున్నారు. Yes, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆమె ఒక బాధితురాలు, అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం అది. ఆ బాధితురాలకు సంబంధించినటువంటిది. లేదా ఇప్పుడు ఆమెనా కేసు దాఖలు చేయాలి, లేదా ఆమె అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కేసులు దాఖలు చేయాలి, లేదా ఆల్రెడీ దాఖలైనటువంటి కేసుల్లో ఆ పోస్టులు ఎవరు పెట్టారు, దాని వెనకాల ఉన్నది ఎవరు, ఏమిటనేటువంటిది నీకు తేల్చాలి. అది 10 రోజుల 15 రోజుల అనేటువంటిది ఆ టైం, మినిమం టైం ఉంటది. ఎందుకంటే పోలీసులు ఏదో హడావిడిగా ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ రెడ్ బుక్ రంగంలోకి వస్తుంది. నేను అటువంటి పనులు నేను చేయమని నేను అంటలేదు. ఏదో ఒకటి పెట్టేసి చేతులు దులుపుకొని అరెస్ట్ చేస్తే బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత కేసు తప్పడదని తేలుతుంది. తెలిస్తే అప్పుడు మరి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది కదా. అందుకని అలాంటి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. అలాగని చెప్పేసి దోషులుగా ఉన్నటువంటి వాళ్ళని లేదా నేరాలు చేసినటువంటి వాళ్ళని వదలొద్దు. పకడ్బందీగా మీరు యాక్షన్ తీసుకోండి. సోషల్ మీడియాలో ఇప్పటికీ కొన్ని పోస్టులు, కొన్ని అభ్యంతరకరమైనటువంటి పోస్టులు వస్తున్నాయి. కొన్ని రెడ్ లైన్స్ అంటాం కదా, హద్దు మీరకుండా ఉన్న వాటి వరకు మీరు వదిలేయండి. కానీ హద్దు మీరినటువంటి వాళ్ళ మీద మీరు డెఫినెట్ గా యాక్షన్ తీసుకోండి. అది రామ్ గోపాల్ వర్మేనా, పోసాని కృష్ణ అతను సినిమా నటుడు అయినా కానీ ఎవరైనా కానీ ఇటువంటి వాళ్ళందరి మీద యాక్షన్ త్వరగా ఉండాలి. యాక్షన్ త్వరగా లేకపోయేట్లయితే అది అధికార యంత్రాంగం తప్పు చేసిన, అధికార యంత్రాంగం ఆ విధమైనటువంటి గత ఉప్పు తిన్నటువంటి ఆ కృతజ్ఞత కానీ కనుక అధికార యంత్రాంగం వాళ్ళ పట్ల కనుక చూపినా కానీ అల్టిమేట్ గా నష్టపోయేది అధికారంలో ఉన్నటువంటి పార్టీల కూటమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అనేది నేను చెప్తాను. రైట్. సురేంద్ర నాయుడు గారు, ఈ కేసుకు సంబంధించి చూస్తే ఏదైతే ఈ మనం కారు రెంటల్ గురించి సతీష్ కుమార్